గురువు దైవంతో సమానమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో సెప్టెంబర్ మాసం నెలవారీ సమావేశం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సంఘం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొనగా విశిష్ట అతిథిగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఉమర్ అలీషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు 7గురిని ఘనంగా సన్మానించారు. అలాగే సంఘ కార్యాలయంలో అత్యుత్తమ సేవలు అందించిన సభ్యులను కూడా అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, పి వెంకట్రావు, సరోజిని, శేషగిరి, సాజిదా, మాణిక్యం, రాంబాబు, ప్రసాదరావు, అజీజుల్లా, మౌర్య, జగదాంబ, సుజాత, కృపావరం, దేవేంద్ర, ఇబ్రహీం, నరసింహారావు, సుబ్రహ్మణ్యం, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ అన్నది 2-3 పాయింట్స్ లో మనం చెప్పలేము. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ నేర్పించిన దగ్గర నుంచి కాదు ఆల్ఫాబెట్స్ కంటే ముందు మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు. తొలి పలుకులు పలికించిన తల్లికి వందనాలు. సో అక్కడ తర్వాత నుంచి స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఆల్ఫాబెట్స్, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన కెరియర్ లో ఏంటి కావాలన్నది అక్కడ ప్రొఫెసర్స్. అది అయిన తర్వాత నెక్స్ట్ పెద్దలుగా మీరు కుటుంబంలో ఉంటారు, మీరు మీ పిల్లలుగా ఎడ్యుకేట్ చేస్తారు, మీ పిల్లలకి మీ మనవాళ్ళకి. సో ఎవ్రీవన్ అంటే ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడం లైఫ్ లాంగ్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదండి, సంస్కారం కూడా. అంటే ఇంట్లో పెద్దలు మీలాంటి వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లోని అంటే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన గెస్ట్లందరికీ కూడా మన యొక్క ఇండియన్ కల్చర్ హెరిటేజ్ గురించి కానీ అంటే పెద్దలను ఎలా గౌరవించాలి, దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఎడ్యుకేషన్. సో పెద్దగా నాకు దీని గురించి ఐఎమ్ నాట్ ఎ టీచర్, బట్ నాకు టీచింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. నేను ఎమ్మెల్సీగా అయ్యుండకపోతే ఏమో లాంగ్ బ్యాక్ నేను టీచర్ అయ్యుండదేను, నాకైతే మాత్రం ఇంట్రెస్ట్ ఉండేది. సో బేసికల్ గా నా నేచర్ నేను చాలా సింపుల్ పర్సన్ అండి. నాకు కూడా లైఫ్ ఇంటర్నల్ గా ఏంటంటే ఆతృత ఉండేది, ఫస్ట్ వచ్చేయాలి చదివేయాలని. కానీ అంతవరకు రాలేదు. కానీ అంతకంటే ఎక్కువైన సభ్యత సంస్కారం అన్నది మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంటే పెద్దలను గౌరవించడం అన్నది ఫస్ట్ ఎడ్యుకేషన్. అవునంటారండి అందులోని దట్స్ ద మెయిన్ థింగ్. మన దేశంలోనే ఈ సభ్యత సంస్కారం అన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నది అంటే అది మన దేశంలో మాత్రమే, మన భారతదేశంలో మాత్రమే. ప్రతి సంవత్సరం మనం సర్వేపల్లి రాధాకృష్ణ వారి జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మరి అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక అసోసియేట్గా ఏర్పడి మంచి ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా మందికి వయోభారంతో వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అదేవిధంగా సామాజిక సమస్యలు, అదేవిధంగా సంసార పరంగా సంతాన పరంగా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలు అనేటువంటి వలయంలో వృద్ధాప్యం చిక్కుకొని అందులో మనం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి అటువంటి వృద్ధాప్యాన్ని ఉపశమనం పొందడానికి మనం ఒక చక్కని మార్గం ఆధ్యాత్మికత. అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్ డే సందర్భంగా టీచర్స్కి అలాగే సభ్యులకి మిలాద్ నబీ సందర్భంగా మన ముస్లిం సోదరులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు దినోత్సవానికి ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ గారు అయినటువంటి పద్మశ్రీ గారు, అలాగే గురుదేవులు ఉమర్ అలీషా గారు రావడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ, వారి ద్వారా ఈ కార్యక్రమం జరగడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో రేపు అక్టోబర్ నెలలో మేము 50 సంవత్సరాలు నిండినటువంటి ఈ వేడుకలను కూడా, స్వర్ణోత్సవ వేడుకలు కూడా జరపడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలో వారందరికీ కూడా మేము ఇన్విటేషన్స్ అవి పంపించి ఆహ్వానం చేసి వేడుకలకి అందరూ కూడా వచ్చి విచ్చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము గురు పూజ కానీ లేకపోతే ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, సెప్టెంబర్ 5వ తారీఖు రాధాకృష్ణ గారి పుట్టినరోజు అయినా కూడా మన ఉపాధ్యాయుల దినోత్సవం చేయాల్సి జరపడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా కర్రీ పద్మశ్రీ గారు, అదేవిధంగా పేటాప నుంచి ఉమర్ అలీషా గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఒక 7గురికి మేము సన్మానించడం జరిగింది. దాంతోపాటుగా మన జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అందులో ఒక అమ్మాయి ఆల్రెడీ జపాన్ వెళ్ళి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా కర్రీ పద్మశ్రీ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. మరి దానికి అదేవిధంగా మిత్రులు ఇక్కడ వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి ఆగస్టు 15వ తారీఖు వచ్చి పనిచేసినటువంటి
ఒక ఇద్దరు వ్యక్తులను కూడా అంటే ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రసాద్ గారు మన రాజు గారిని కూడా ఈ సభాపూర్వకంగా సన్మానించడం